మనం కార్తీక మాసం తాళి చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా కామెంట్స్ వచ్చినాయండి. ఎస్పెషల్లీ ఉసిరికాయ, నాటు చిక్కుడుకాయ అండ్ కందతో ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయండి ఇంకా బాగుంటుంది అని చెప్పారు. సో మేము అదంతా యాక్సెప్ట్ చేసి మేము ఈ తాళీలో చింతపండు పులిహోర బదులు ఉసిరికాయ పులిహోర పెడదాం అనుకుంటున్నామండి. అండ్ చిక్కుడుకాయ చాలా మంది తినరు, సో అందుకని చిక్కుడుకాయ పికిల్ పెడితే తింటారు కాబట్టి చిక్కుడుకాయతో ఊరగాయ పెడదాం అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కంద బచ్చలి మనం ఎవ్రీ టైం పెడుతున్నాం, ఈసారి కంద పులుసు పెడదాం అనుకుంటున్నాము. సో ఇలా మెనూలో ఈ ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నాం ఈసారి. ఈరోజు మనం 2 క్యాటరింగ్స్ చేసామండి, ప్యూర్ వెజ్ క్యాటరింగ్స్. ఈ మంత్ మొత్తం మనం ప్యూర్ వెజ్ క్యాటరింగ్సే చేద్దాం అనుకుంటున్నాము. 2 డిఫరెంట్ మెనూస్, దాంట్లో మెంతికూర పప్పు అయితే ఇంకో దాంట్లో దోసకాయ పప్పు, దాంట్లో ఆప్రికాట్ రబడి, ఇంకో దాంట్లో గులాబ్ జామున్. సో ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ అంతా 11:30కి ఇక్కడ పికప్ అయింది. సో ఇప్పుడు రెస్టారెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ ప్రిపరేషన్స్ చూసుకోవాలి వెళ్ళి.